హాయ్ అవర్స్, నా పేరు ఎంపీ స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క అప్డేట్ ఏమిటంటే, మీరు ఫొటోస్ ఉంటాయి, ఆ యొక్క ఫొటోస్లో ఏముంది తెలుసుకోవడానికి వివిధ రకమైనటువంటి అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎటువంటి అప్లికేషన్స్ యూజ్ చేయకుండా మనం ఫొటోస్లో ఉన్న మ్యాటర్ కానీ లేదా ఫోటో యాక్చువల్లీ మనం మ్యాన్ అంటే ఒక మనిషి ఫోటో ఉన్నా సరే వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఏ కలర్ ఆ యొక్క మనిషి ఆ ఫేస్ ఎలాగ ఉన్నది అన్నది కూడా మొత్తం డిస్కషన్ అయితే చూడవచ్చు. అది ఎలాగో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టి ఆన్లో పెట్టుకున్నట్లయితే కనుక మేము ఏ వీడియో అప్లోడ్ చేసిన బట్టి మీ యొక్క మొబైల్ యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడే అందరికన్నా ముందలే మీరే మా యొక్క వీడియోస్ని అయితే చూడవచ్చు. ఓకే, దాని వరకు ఏంటంటే నేను ఫస్ట్ అయితే ఒక ఫోటో దగ్గరికి అయితే వెళ్తాను. ఫస్ట్ మనం ఫోటో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ యొక్క ఫోటోలో ఏమున్నది అనేది అయితే చూద్దాం. నేను దాని కొరకు ఫైల్స్ మై గూగుల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను, ఫోటో అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఫైల్స్ అనమాట, ఇక్కడ ట్యాప్ చేస్తాను. ఫైల్స్ మై గూగుల్, ఇక్కడ ఫోటో అయితే ఉన్నది. ఓకే, ఎన్పి స్వామి నా యొక్క ఫోటో అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే నా యొక్క హెడ్ అంటే నాకు జుట్టు అనేది ఎక్కువగా ఉన్నది. అట్లాగే నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్, నేను వేసుకున్న షర్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, అది నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు మరి మనం ఎలా తెలుసుకోవాలంటే, మీరు యాక్సెసిబిలిటీ స్పీడ్ టాక్బ్యాక్ అప్డేట్ 14లో ఉన్నట్టయితే కనుక ఈ ఒక ఆప్షన్ అయితే రాదు. ఇప్పుడు టాక్బ్యాక్ యాక్సెసిబిలిటీ స్పీడ్ టాక్బ్యాక్ 15 అయితే అప్డేట్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో అయితే అప్డేట్ ఉంటుంది, అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. టాక్బ్యాక్ 15లో ఏ సహాయంతో మనకి డిస్క్రైబ్ ఇమేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ రావడం అయితే జరిగింది. ఆ యొక్క ఆప్షన్ అయితే ఇప్పుడైతే హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలా చూడాలంటే మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మన యొక్క మొబైల్లో డిస్ప్లే మీద ఎల్ గీస్తే టాక్బ్యాక్ మెనూ వస్తుంది కదా ఫ్రెండ్స్. నేను ఎల్ అయితే ఇస్తున్నాను. టాక్బ్యాక్ మెనూ వచ్చింది. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. డిస్క్రైబ్ ఇమేజ్ అని వచ్చింది కదా, ఈ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఒక సౌండ్ అయితే వస్తుంది. ఓకే, డిస్క్రైబ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను. The image shows a man with short black hair and a beard. He is wearing a striped black and white shirt. The image is scanned and has a quote scanned by scanner, no quote caption on the bottom right. The image is in portrait format and the background is white. The man is looking directly at the camera. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ వైట్ సారల్ షర్టు, అట్లాగే బ్యాక్గ్రౌండ్లో వైట్, అట్లాగే జుట్టు అనేది ఎక్కువ ఉంది, ఫోటో కెమెరా అని చెప్పి. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. ఇక్కడే మనకి డిస్క్రైబ్ ఇమేజ్ రావడం అయితే జరిగింది. ఇక్కడే టెక్స్ట్ చూపించడం అయితే జరిగింది. ఇక్కడ రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. క్లోజ్ అనమాట, అంటే ఈ యొక్క టెక్స్ట్ అయితే క్లోజ్ అయిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. ఈ రకంగా మనం ఒక ఫోటోలో ఏమున్నది అనేది అయితే కనుక ఎటువంటి అప్లికేషన్స్ యూజ్ చేయకుండా మనం డిస్క్రైబ్ ఇమేజ్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. ఓకే, థ్యాంక్ యూ.